మిత్రులారా, బీజేపీ యొక్క నిజమైన సత్యం ఏందో ఒకసారి చూద్దాం. బీజేపీ అంటే చాలామంది భారతీయ జనతా పార్టీ అనుకుంటారు, కానీ అది భారతీయ జనతా పార్టీ కాదు. క్లియర్గా బ్రాహ్మణ జన పార్టీ. బ్రాహ్మణ జన పార్టీ. ఒకవేళ మీకు కూడా నేను చెప్పేది తప్పు అనిపించేది ఉంటే, ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతింటే, మీరు ఏమైనా బాధపడితే, నన్ను మీరు కులానికి బానిస అయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పేది వినండి ఒకసారి. మోహన్ భగవత్ బ్రాహ్మణుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్. నితిన్ గడ్కరీ బ్రాహ్మణుడు, పర్యాటక శాఖ మంత్రి. సుష్మా స్వరాజ్ బ్రాహ్మణ, విదేశాంగ శాఖ మంత్రి. అరుణ్ జైట్లీ బ్రాహ్మణ, ఆర్థిక శాఖ మంత్రి. ప్రకాష్ జవదేకర్ బ్రాహ్మణ, విద్యాశాఖ మంత్రి. రవిశంకర్ ప్రసాద్ బ్రాహ్మణుడు, సమాచార శాఖ మంత్రి. సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రి, బ్రాహ్మణుడు. స్మృతి ఇరానీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, బ్రాహ్మణురాలు. మనోహర్ పారికర్ బ్రాహ్మణ, రక్షణ శాఖ మంత్రి. కల్రాజ్ మిశ్రా చిన్న తరహా సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన మంత్రి, ఆయన బ్రాహ్మణుడు. మనోజ్ తివారీ బ్రాహ్మణుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఢిల్లీకి. సుధన్షు త్రివేది బ్రాహ్మణ, జాతీయ ప్రతినిధి. సంబిత్ పత్ర బ్రాహ్మణుడు, జాతీయ ప్రతినిధి. శ్రీకాంత్ శర్మ అని ఉంటాడు, బ్రాహ్మణుడు, జాతీయ ప్రతినిధి. కిషోర్ ఉపాధ్యాయ బ్రాహ్మణుడు, జాతీయ ప్రతినిధి. రఘువర్ దాస్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన బ్రాహ్మణుడు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఆయన బ్రాహ్మణుడు. జయంతి నటరాజన్ బ్రాహ్మణుడు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన. నృపేంద్ర శర్మ ప్రధాన కార్యదర్శి, పీఎంకు ప్రధాన కార్యదర్శి, ఆయన బ్రాహ్మణుడు. ముకుల్ రోహత్గి బ్రాహ్మణుడు, అటార్నీ జనరల్. మేనకా గాంధీ బ్రాహ్మణురాలు, రాష్ట్ర మంత్రి. డాక్టర్ మహేష్ శర్మ, ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి, బ్రాహ్మణుడు. బాబిలోన్ సుప్రియో బ్రాహ్మణ, రాష్ట్ర మంత్రి. విపిన్ రావత్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడే. ఇక ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అభినందన తెలుపుతూ కేబినెట్కి కొత్త మంత్రి అని చెప్పేసి చెప్తాడు. మరి 44 దేశాల నుండి ఎంపికైన వారిలో 34 మంది బ్రాహ్మణులు ఉన్నారు. మరి భారతీయ మీడియా చెప్పేది స్పష్టంగా బ్రాహ్మణత్వమే. ఎందుకంటే 80% బ్రాహ్మణులు అందులో నిండి ఉన్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతరత్న అవార్డులు కూడా బీజేపీ పార్టీ, అదే బ్రాహ్మణ జనతా పార్టీ 2016-17 నుండి కానీ ఇప్పటి వరకు ఎవరెవరికి ఇచ్చిందో చూద్దాం. రజత్ శర్మ బ్రాహ్మణుడు. అనుపమ్ ఖేర్ బ్రాహ్మణురాలు. ఉదిత్ నారాయణ బ్రాహ్మణుడు. రవిశంకర్ ప్రసాద్ బ్రాహ్మణుడు. యామిని కృష్ణమూర్తి బ్రాహ్మణ. దీక్షిత్ అవినాష్ బ్రాహ్మణ. విశ్వనాథన్ శాంత బ్రాహ్మణ. అశ్విని తివారీ బ్రాహ్మణ. ప్రతిభా ప్రహ్లాద్ బ్రాహ్మణ. తులసిదాస్ బోర్కర్ బ్రాహ్మణ. ఎస్ఎస్ రాజమౌళి బ్రాహ్మణ. మాధుర్ భండార్కర్ బ్రాహ్మణ. అయితే ఇక్కడ నాకు అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఉన్నది బ్రాహ్మణులు మాత్రమేనా? వేరే జాతి వాళ్ళు ఎవరు లేరా? గౌరవపదమైనటువంటి అర్హులైనటువంటి ఈ దేశంలో బ్రాహ్మణులే మిగిలి ఉన్నారా? భారతదేశంలో బ్రాహ్మణుల జనాభా 3%, కానీ 97% ఉన్నటువంటి బ్రాహ్మణేతరులందరూ కూడా బ్రాహ్మణులకు మానసిక బానిసలుగా ఉంటున్నారు. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే ప్రభుత్వం బ్రాహ్మణ వికాస్ మాత్రమే చేస్తుంది, గుజరాత్ వారి అభివృద్ధి గురించి మాత్రమే చూస్తుంది. రిజర్వేషన్లు అంటూనే అవి లేకుండా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్నటువంటి పోస్టులు ఏంటి ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ప్రెసిడెంట్ సెక్రటరియట్లో మొత్తం 49 పోస్టులు ఉంటే 45 మంది బ్రాహ్మణులే. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 4, బీసీలు 0. ఉపాధ్యక్ష సచివాలయంలో మొత్తం పోస్టులు 7 అయితే అందులో కేవలం 7 బ్రాహ్మణులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు 0. క్యాబినెట్ కార్యదర్శి మంత్రులు మొత్తం పోస్టులు 20, ఇందులో 19 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ నుండి 1, బీసీలు 0. ప్రధానమంత్రి కార్యాలయంలో మొత్తం పోస్టులు 35 ఉంటే అందులో 33 మంది బ్రాహ్మణులు, ఎస్టీ ఎస్టీలు 2, బీసీలు 0. వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖలో మొత్తం 274 పోస్టులు ఉంటే 259 మంది మాత్రం బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీలు 15 మంది, బీసీలు 0. రక్షణ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1379, అందులో 1331 మంది, 1331 మంది బ్రాహ్మణులు. రక్షణ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1379 ఉంటే అందులో 1331 మంది బ్రాహ్మణులు, 48 మంది ఎస్సీ ఎస్టీలు, బీసీలు 0. సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 209, అందులో 192 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు 17, బీసీలు 0. ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1008, అందులో 942 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు 66 మంది, ఓబీసీలు 0. ఇక గృహ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 409, అందులో 377 మంది బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీలు 19, ఇక్కడ మాత్రం ఓబీసీలు 13 మంది ఉన్నారు. కార్మిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 74, అందులో 70 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు 4, ఓబీసీలు 0. రసాయన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 121, అందులో 112 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు 9, ఓబీసీలు 0. గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్కు 27 పోస్టులు ఉన్నాయి, అందులో 25 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు, ఓబీసీలు మాత్రం 2 ఉన్నారు. విదేశాలలో రాయబారి, అందులో 140 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు అందరూ 0. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు 108 మంది అయితే అందులో 108 మంది బ్రాహ్మణులు మాత్రం, ఎస్సీ ఎస్టీ, ఓబీసీలు 0. ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి 26 ఉంటే అందులో 26 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు 0. హైకోర్టులో 330 మంది న్యాయమూర్తులు ఉంటే 326 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు 4, ఓబీసీలు 0.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 23 మంది ఉంటే అందులో 22 మంది బ్రాహ్మణులు, ఎస్సీల నుండి ఒకరు, ఎస్టీలు ఓబీసీలు 0. ఇక ఐఏఎస్ అధికారుల జోలికి వచ్చేదంటే 3600 మంది పోస్టులు ఉండేదంటే 2950 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీలు 600 మంది, బీసీలు ఒక 50 మంది ఉంటారు. పీటీఐ మొత్తం పోస్టులు 2700 ఉండేదంటే అందులో 2700 మంది బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎవ్వరు లేరు. శంకరాచార్య మొత్తం 5 మందిలో 5గురు బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఒక్కడు కూడా శంకరాచార్యుడు కాడు. 1947కు దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం ఈ విధంగా రాజ్యాంగాన్ని విస్మరించలేదు మరియు ఉల్లంఘించలేదు. ఈ ప్రభుత్వం యొక్క కళ్ళకు బ్రాహ్మణులు మాత్రమే ఆదరిస్తారని తెలుస్తుంది. ఉన్నతమైన, నిజాయితీ గల, అర్హత గల, అనుభవజ్ఞులైనటువంటి మరియు కష్టపడి పనిచేసే ఇతర కులాల వారు ఎవరు లేరా అంటే వారు చట్టాన్ని, రాజ్యాంగాన్ని నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు వారికి లేవా అంటే జాగో హిందుస్థానీ, జాగో మేల్కొండి హిందుస్థానీ భారతీయులారా మేల్కొండి. మనందరి భారతీయుల సంపదను గుజరాతీలకు అమ్మేస్తున్న ఎవరు ఉలుకు పలుకు లేకుండా పోయింది. జగమంతా బ్రాహ్మణులమయం అయితే అడిగేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎస్టీ ఎస్టీ బీసీలు ఎవ్వరు కూడా హిందువులు కాదా? మరి వీళ్ళకి పదవులు అవసరం లేదా? ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండే అధికారులకు అగ్రనాయకత్వంలో స్థాయి ఇవ్వట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ చెప్తున్నటువంటి హిందుత్వం మొత్తం జూటా అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఈసారి ఓటు వేసే ముందు హిందువులని అత్యంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి మాత్రం ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దేశంలో హిందుత్వానికి నష్టం జరగడం మొదలైంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడుకుందామని నినాదం మొదలైంది. అంటే అంతకుముందు హిందుత్వం కాపాడబడింది, బీజేపీ వచ్చిన తర్వాతనే హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి హిందువులారా మేల్కోండి. బ్రాహ్మణుల కోసం పనిచేస్తున్నటువంటి బీజేపీని భారతీయ జనతా పార్టీ అని కాకుండా బ్రాహ్మణ జన పార్టీగా గుర్తించండి. బ్రాహ్మణుల కోసమే పనిచేస్తూ కేవలం గుజరాతీల కోసమే పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీని, మోడీని ఈసారైనా ఓడించండి, దేశాన్ని కాపాడండి.